Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about NIT AP 2023 JEE Mains cutoff ranks in JOSA 2023 counseling for all branches and of course for all categories OC, EWS, SC, ST and OBC. సో ఎన్ఐటి ఏపీలో జోసా కౌన్సిలింగ్ 2023లో జేఈ మీన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేద్దామండి. సో ఎన్ఐటి ఏపీలో ఓసీ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో 58,000 ర్యాంకు కూడా సీట్ వచ్చిందండి. అది ఏ బ్రాంచి, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఇక్కడ మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కోసము కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024 కనుక కావాలనుకుంటే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకోండి. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో దాదాపు 7 కోర్సెస్ ఉంటాయండి. సో మీకు ఎంసెట్కి కానివ్వండి, కామెట్కి కానివ్వండి, జేఈ మీన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే బి కేటగిరీ అడ్మిషన్స్ కానివ్వండి, ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ రెండిట్లో కౌన్సిలింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా మీకు 7 కోర్సెస్ ఉంటాయి. వాటిలో రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి యూ కెన్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ మీ. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ కన్నా మనం వివరాల్లో కన్నా వచ్చామంటే, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ అనేది సో 2015లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది కొంచెం కొత్త ఎన్ఐటి అని మనం చెప్పుకోవచ్చు. సో దీని ప్లేస్మెంట్స్ పర్లేదండి. యావరేజ్ ప్యాకేజ్ 8.13, హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs అండి. బట్ చాలామంది ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ అప్పుడు లాస్ట్ టైం కూడా చూశానండి నేను. సో ఎన్ఐటి ఏపీలో చేరాలా లేకపోతే అమృతాలో చేరాలా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారండి. సో అందుకని ఈ ఎన్ఐటి ఏపీ ఊరికనే ఎన్ఐటి ట్యాగ్ కోసం నేను చాలా మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశానండి. మాకు ఎన్ఐటి వచ్చింది లేకపోతే ఐఐటి వచ్చింది, జస్ట్ ఆ ట్యాగ్ కోసము వాళ్ళు ఏదో ఒక బ్రాంచ్ చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అంటే మంచి మంచి బ్రాంచెస్ మంచి ఇన్స్టిట్యూషన్స్లో వదిలేసి ఎన్ఐటి ట్యాగ్ కోసం సివిల్ చేరిన వాళ్ళు, మెకానికల్ చేరిన వాళ్ళు, లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ చేరిన వాళ్ళని నేను చూశానండి. సో చేరడం వేరు, లేకపోతే ఎన్ఐటి కోసం చేరడం వేరండి. మీకు ప్యాషన్ ఉండి చేరడం వేరు. సో అవన్నీ కూడా డిస్కస్ చేయాలనంటే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది అవసరం ఉంటుందండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే అక్కర్లేదు. మీకు కన్నా ఎవరన్నా గైడెన్స్ మీ సీనియర్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరన్నా బాగా థరో నాలెడ్జ్ అకాడమిక్స్ మీద ఉన్న వాళ్ళు ఇవ్వగలిగితే ఓకే. అదర్వైజ్ ఈ గైడెన్స్ అయితే మీరు తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే 4 years ఎడ్యుకేషన్ మీ 40 years కెరియర్ని డిసైడ్ చేస్తుంది. సో అందుకని జాగ్రత్తగా అనలైజ్ చేసి మీరు వైస్ డెసిషన్ అయితే తీసుకోండి. సో నా ఉద్దేశంలో అయితే మీకుండే డిఫరెంట్ ఆప్షన్స్ని బట్టే డిసైడ్ చేయగలం, కానీ ఎన్ఐటి అని జస్ట్ ఎన్ఐటి ఏపీలో చేరడం అనేది కరెక్ట్ అయితే కాదండి. సో ఇప్పుడు కానీ మనము జేఈ మీన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ వచ్చామంటే, సో బయోటెక్నాలజీ, సో హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని 2 ఉంటాయండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎన్ఐటి వరంగల్ వీడియోలో కూడా చెప్పాను. సో మీరు ఏ ఎన్ఐటి తీసుకున్నా కూడా 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి హోమ్ స్టేట్ అంటే ఆ స్టేట్ పిల్లలకి ఇస్తారండి. మిగతా 50% సీట్స్ వచ్చేసి అదర్ స్టేట్ అంటే మిగతా స్టేట్ పిల్లలకి ఇంకొక 50% ఇస్తారండి. వీళ్ళు దాంట్లో చేరడానికి ఉండదు, ఆ కోటాని ఈ కోటాగా కన్వర్ట్ చేయడం అనేది ఉండదండి. సో అందుకని ఇప్పుడు ఈ ర్యాంక్స్ డిఫరెంట్గా ఇస్తున్నాను, అదైతే చూడండి. సో జనరల్ కేటగిరీ బయోటెక్నాలజీ హోమ్ స్టేట్ వచ్చేసి 57,872, గర్ల్స్ అయితే 59,825. ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో అదర్ దాన్ జనరల్ కోటా మిగతావన్నీ కూడా మీకు రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. అంటే మీకు రిజర్వేషన్ కేటగిరీ ఉన్నది అని అంటే మీకు 2 రకాల ర్యాంక్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసి కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే వితౌట్ రిజర్వేషన్ రాసిన పిల్లల్లో మీ ర్యాంక్ ఎంత. రెండోది వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ అంటే సపోజ్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాను అనుకోండి, ఈడబ్ల్యూఎస్ పిల్లల్లో మీ ర్యాంక్ ఎంత అట్లా. సో ఈడబ్ల్యూఎస్ నుంచి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. అందుకని ఇవి చిన్నగా కనిపిస్తాయి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 9,586, గర్ల్స్ కోట అయితే 10,846. ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ర్యాంక్స్ అండి. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 2 ర్యాంక్స్ వస్తాయి, రిజర్వేషన్ లేని వాళ్ళకి ఒకే ర్యాంక్ వస్తుంది, అది కామన్ ర్యాంక్ లిస్ట్. సో మిగతావన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అదర్ స్టేట్ పిల్లలు అయితే జనరల్ కేటగిరీ 54,146, అదే గర్ల్స్ అయితే 51,501. సో నెక్స్ట్ వచ్చేకి కెమికల్ ఇంజనీరింగ్. సో జనరల్ కోట 50,628 అండి, గర్ల్స్ కోట 50,720 హోమ్ స్టేట్. సో అదేవిధంగా ఓబీసీ అయితే 17,275, గర్ల్స్ కోట 19,154. యాజ్ ఏ సెట్ ఈడబ్ల్యూఎస్ నుంచి ఎస్టీ కేటగిరీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్, అందుకే చిన్నగా కనిపిస్తాయి. అదేవిధంగా అదర్ స్టేట్ ర్యాంక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ జనరల్ కేటగిరీ 51,996, ఎస్సీ కేటగిరీ గర్ల్స్ కోట అయితే 5,080.
మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో సిఎస్సి చూడండి, ఇక్కడ నాకు తెలిసి 19,558 అంటే టాప్ ఎన్ఐటీస్ అయితే మీకు 5-6 వేలకే ఆగిపోతుంటుంది జనరల్ కోట. ఇక్కడైతే 19,558 వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ అంటే 2022లో అయితే మాత్రం మీకు అరౌండ్ 16,000కే ఆగిపోయిందండి. సో నాకు తెలిసి మీకుండే మిగతా అవకాశాలను బట్టి ఎన్ఐటి ఏపీ అనేది సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. సో గర్ల్స్ కోట అయితే 19,909, ఎస్టీ కేటగిరీ 904 అండి, గర్ల్స్ కోట 2,170. ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్. సో అదేవిధంగా అదర్ స్టేట్ ర్యాంక్స్ మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ట్రిపుల్ ఈ ఓబీసీ 12,273, గర్ల్స్ కోట 12,307. ఇవి హోమ్ స్టేట్వి. సో అదర్ స్టేట్ ర్యాంక్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి, జనరల్ కోట 24,983. సో అసలు జనరల్గా ఈసీ అనేది మంచి బ్రాంచ్ అండి. 24,000 దాకా వచ్చింది అనగానే మీరు దాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవచ్చు. సో దీనికన్నా మీకు బెటర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి పిల్లలకి. సో మీరు డెసిషన్ అయితే అకార్డింగ్లీ యూ కెన్ టేక్. సో ఓబీసీ కేటగిరీ అదర్ స్టేట్ 8,509, గర్ల్స్ కోట అయితే 12,439 అండి. అదేవిధంగా మెకానికల్ ఎస్సీ కేటగిరీ 6,458 అండి, గర్ల్స్ కోట 8,165. హోమ్ స్టేట్ పిల్లలకండి, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాసిన పిల్లలు. సో ఎవరు హోమ్ స్టేట్ అవుతారనే దాని మీద కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చెప్పున్నానండి, మీరైతే అదైతే చూడండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ అయితే ఎస్సీ కేటగిరీ 7,294, గర్ల్స్ కోట 7,577 అండి. సో అదేవిధంగా మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండి, నేను చెప్పాను కదండి తమ్నైల్లో 58,000 వరకు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చిందండి ఈ బ్రాంచ్. ఇదైతే అంత మంచి బ్రాంచ్ అయితే కాదండి. సో మీరు డెఫినెట్గా ఇది చేరే బదులు అదర్ ఆప్షన్స్ మీరు పరిగణలోకి తీసుకొని యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ అండి. అదేవిధంగా అదర్ స్టేట్ అయితే జనరల్ కేటగిరీ 54,000 దాకా వచ్చిందండి, అంటే 53,982, గర్ల్స్ కోట 54,486 అండి. సో ఇవన్నీ డిఫరెంట్ బ్రాంచెస్లో ఎన్ఐటి ఏపీలో 2023 జోసా కౌన్సిలింగ్లో జేఈ మీన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీరైతే చాలా జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోవాలండి. ఎన్ఐటి ఏపీ జరాలా, లేకపోతే వేరే ఎన్ఐటి జరాలా, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ జరాలా అనేది. సో రకరకాల బ్రహ్మాండమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి దీనికన్నా మంచివి. సో అవన్నీ కూడా మీరు ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకొని ఫ్రూట్ఫుల్ కెరీర్ ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.